ఈరోజైతే మనం మహాబలిపురంకి వచ్చేసాం. మహాబలిపురం తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకు సుమారు 60 కిలోమీటర్ దూరంలో ఉంది. దీన్ని మమలాపురం కూడా అని పిలుస్తారు. సముద్ర తీరంలో నిలబడి ఉన్న ఈ రాతి అద్భుతాలు వేల సంవత్సరాల చరిత్రను దాచుకున్నాయంటే నమ్మగలరా? సో ఇక మనం అందమైన మహాబలిపురం సైట్ చూడబోతున్నాం. సో మనం షోర్ టెంపుల్ చూడాలనుకుంటే మనం టికెట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుందండి. పర్ పర్సన్ 40 రూపీస్, ఫారినర్స్కి మాత్రం 600, చిన్నపిల్లలకి ఫ్రీ అండి. ప్రస్తుతం మనం కనిపిస్తున్న దేవాలయం షోర్ టెంపుల్. పూర్వకాలంలో ఇక్కడ సముద్ర తీరంలో 7 అద్భుతమైన దేవాలయాలు ఉండేవని చెబుతారు. కానీ ఒక భారీ సముద్ర అలల సునామీ వల్ల 6 దేవాలయాలు సముద్రంలో మునిగిపోయాయని అది స్థానిక కథనం. ఇది 8వ శతాబ్దంలో రాజసింహ పల్లవ రెండో నరసింహవర్మ నిర్మించిన ద్రావిడ శైలి ఆలయం. ఇక్కడి చారిత్రక కట్టడాల సమూహాన్ని 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. షోర్ టెంపుల్ నిర్మాణ శైలి ద్రావిడ శిల్పశాస్త్రంలో ఒక అద్భుతమైన ఉదాహరణ. షోర్ టెంపుల్ ప్రత్యేకత: ఇది శివుడు మరియు విష్ణుకు అంకితం చేయబడింది. గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. సముద్రానికి అతి దగ్గరగా ఉండే ఆలయం. సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో అద్భుతమైన దృశ్యం ఇక్కడ మనం చూడవచ్చు. మహాబలిపురంలో 7 దేవాలయాలతో పాటు పంచరథాలు, అర్జుని తపస్సు, కృష్ణుని వెన్నదొంగ శిల్పం, వరాహ గుహాలయం చూడదగిన అద్భుత శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. బటర్ స్టోన్ వినే ఉంటారు, అదేనండి కృష్ణుని వెన్నబండ అని కూడా పిలుస్తారు. ఇది ఒక భారీ గ్రానైట్ రాయి, చూడడానికి వెన్న ముద్దలా ఉండడంతో దీనికి కృష్ణుని వెన్నబండ అని కూడా పిలుస్తారు. ఈ ఒక రాయి వాలుగా ఉన్న కొండపై ఉంటుంది. ఏ ఆధారం లేకుండా నిలబడి ఉండటం ఇక్కడి అసలైన ఆశ్చర్యం. వందల ఏళ్లుగా భారీ వర్షాలు, గాలులు, భూకంపాలు వచ్చిన ఈ రాయి మాత్రం అదే స్థితిలో ఉంది. వల్లభరాజు కాలంలో ఈ రాయిని కింద పడేయాలని ప్రయత్నించారట. ఏనుగులతో కూడా లాగించాలనే కథ ఉంది. సో షోర్ టెంపుల్ చూసిన తర్వాత లాస్ట్లో మహాబలిపురం బీచ్కి వెళ్ళానండి. మహాబలిపురం బీచ్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను, కొద్దిసేపు ఫొటోస్ తీసుకున్నాను. మరిన్ని కంటెంట్ కోసం నా అకౌంట్ అయితే ఫాలో అయిపోండి.